ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? వర్డ్ ఫర్ వుమెన్‌లో భాగంగా ఈరోజు ఒక స్త్రీ గురించి మాట్లాడదాము. గత కొన్ని రోజులుగా ఆ స్త్రీ గురించి మీరు ధ్యానం చేసే ఉంటారు. మరొకసారి జ్ఞాపకం చేసుకుందాము. ఆమె పేరు మగ్దలేనే మరియ. ఈ మగ్దలేనే మరియ కొన్ని విషయాలు తన జీవితంలో శ్రేష్టమైన లక్షణాలు కలిగుంది. యేసుప్రభువారు మరణించి పునరుద్ధానుడవుతానని చెప్పినప్పుడు, ఆమె ఆదివారము పెందలకడనే లేచి ఒక్కతే సమాధి దగ్గరికి వెళ్ళింది. స్త్రీలు సామాన్యంగా బరియల్ గ్రౌండ్‌కి వెళ్ళాలంటే చాలా భయపడతారు. కానీ ఆ స్త్రీ మాత్రము ఉదయమే లేచి పెందలకడ ఒక్కతే వెళ్ళింది. అంటే ఆమెకి దేవుని పట్ల ఉన్న ఆశను చూడొచ్చు. ఆమెకి తెగింపును మనం చూడొచ్చు. పేతురు ఇంకొక శిష్యుడైతే అది చూసారు. అక్కడ రాయి దొర్లించబడింది. వాళ్ళు వెళ్ళిపోయారు. ఆమె మాత్రము అక్కడే ఉండి యేసుప్రభువారి గురించి ఏడుస్తా ఉంది. ఎప్పుడైతే ఆమె ఏడుస్తా ఉందో అక్కడ యేసుప్రభువారిని చూసి తోటమాలనుకొని, "యేసుప్రభువారిని ఎక్కడ పెట్టారో చెప్పండి. ఆయన్నెవరో ఎత్తుకొని వెళ్ళిపోయారు. మీకు తెలిస్తే నాకు చెప్పండి. నేను ఆయనని ఎత్తుకొని పోతాను. నేను ఆయన్ని తీసుకువెళ్తాను. నేను ఆయన్ని మోసుకొని వెళ్తానని" ఆమె మాట్లాడుతా ఉంది. ఒక స్త్రీకి అది సాధ్యమయ్యే విషయమేనా? కానీ ఆమె యొక్క ఆశ, ఆమె యొక్క తెగింపు, ఆమె ఎంత ధైర్యం చేస్తూ వచ్చిందో దాన్ని బట్టి మనం చూడొచ్చు. ఎప్పుడైతే మరియ యేసుప్రభువారి గురించి అక్కడే ఏడుస్తుందో, అప్పుడు యేసుప్రభువారు ఆమె కన్నీటిని తుడిచారు. "ఎందుకు ఏడుస్తున్నావు?" రాయి దొర్లించబడుంటే ఆమె వెళ్ళిపోలేదు. అక్కడే ఉండి తోటమాలనుకోని, "నాకు చెప్పండి నేను ఎత్తుకొని పోతానని" ఆమె యొక్క తెగింపు కనిపిస్తుంది. మూడోది అక్కడే ఉండి ఆమె ఏడుస్తా ఉంది. సామాన్యంగా స్త్రీలు దేని కొరకు ఏడుస్తారండి? పిల్లల భవిష్యత్తు గురించి ఏడుస్తారు. కుటుంబం గురించి ఏడుస్తారు. భర్త ఆరోగ్యం గురించి ఏడుస్తారు. అంతేకాని దేవుని గురించి, దేవుని పనుల గురించి స్త్రీలు ఏడవటము చాలా తక్కువ. ప్రార్థనలో గూడా వారు అడిగేది దేని కొరకంటే వారి కుటుంబం గురించి అడుగుతారు. కానీ ఎక్కడా కూడా దేవుని విషయాల గురించి అడగడం చాలా తక్కువ. కానీ ఈ స్త్రీ ఎప్పుడైతే దేవుని గురించి అడిగిందో, యేసయ్య గురించి ఎప్పుడైతే ఆమె ఏడుస్తా ఉందో, యేసయ్య ఆమె కన్నీటిని తుడిచారు. ఈరోజు నీ కన్నీరు తుడవబడాలంటే, ఈరోజు నీ వేదన తుడవబడాలంటే, ఈరోజు నీ వేదన ఆనందంగా మార్చబడాలంటే, దేవుని గురించి, దేవుని పనుల గురించి, దేవుని సంఘం గురించి, దేవుని పరిచర్య గురించి మొదట ఆలోచించాలి. ఎప్పుడైతే నువ్వు దేవుని గురించి ఏడుస్తా ఉంటావో, దేవుని ప్రజల గురించి ప్రార్థనలో ఏడ్చి ప్రార్థిస్తూ ఉంటావో, ఎప్పుడైతే వారి గురించి నువ్వు భారం కలిగుంటావో, నీ కుటుంబంలో ఉన్న సమస్య తీర్చబడుతుంది. ఎప్పుడైతే దేవుని మందిరం గురించి నువ్వు ఆశ కలిగి, దేవుని ప్రజల గురించి, ఇతరులు రక్షణలోకి రావాలన్న ఆశ ఎప్పుడైతే ఉండి, వారి గురించి నువ్వు కన్నీరు కారుస్తావో, నీ ఇంట్లో ఉన్న సమస్యను బట్టి, నీ ఇంట్లో ఉన్న కొరతను బట్టి నువ్వు ఏడుస్తున్న కన్నీరు తుడవబడుతుంది. కాబట్టి ఈరోజు స్త్రీలుగా దేని కొరకు ఏడుస్తా ఉన్నారు? స్త్రీలుగా తెగింపు జీవితం కలిగుండాలి. చాలా సార్లు పురుషులు తెగింపు కలిగి జీవించటం చూస్తాం కానీ, స్త్రీలు ఎప్పుడు గూడా డిపెండెంట్ ఉంటారు కదండీ! వాళ్ళు ఇండిపెండెంట్‌గా ఏమి చేయలేరు. వాళ్ళు డిపెండెంట్ ఉంటారు. కానీ నీలో దేవుని కొరకు ఆశుంటే, నువ్వు దేవుని కొరకు చేయాలన్న ఆశ నీకుంటే, దేవుడే నీకు ప్రత్యక్షమవుతాడు. ఇక్కడ మధ్యలోనే మరియ ఏమంటదంటే, "నేను ప్రభువును చూచితిని." ఆమె దేవుణ్ణి చూచింది. దేవుని చూసానని ఇతరులకి చెప్తా ఉంది. దేవుణ్ణి చూసే కన్నులున్నాయా మనకి? చాలా సార్లు స్త్రీలుగా దేవుణ్ణి చూసే కన్నులుండవు కదండీ! ఎప్పుడు గూడా భూ సంబంధమైన వాటి గురించి ఆలోచిస్తూ ఉంటారు. భూ సంబంధమైన వాటి గురించి చూస్తూ ఉంటారు. కానీ నీ జీవితంలో దేవుని గురించి, దేవుని చూడటం మనం నేర్చుకుంటే, ఆయన కార్యాలు చూడటం మనం నేర్చుకుంటే, మన జీవితంలో మనకి ఆశీర్వాదము, మన కుటుంబానికి కూడా ఆశీర్వాదం. మధ్యలోనే మరియ కన్నీరు తుడవబడుతూ వచ్చింది. ఈరోజు నీ కన్నీరు తుడవబడట్లేదంటే, ఒకవేళ నీ కన్నీటి ప్రార్థనకు జవాబు రాకపోతుంటే, ఒకవేళ ఇంకా నువ్వెంత కన్నీరు కార్చినా దేవుడు నా ప్రార్థన వినట్లేదెందుకు అని నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, మగ్దలేనే మరియ చేసిన ఈ ఒక్క పని చేస్తే, దేవుని పనుల పట్ల, దేవుని రాజ్యము గురించి, ఆయన పరిచర్య గురించి నువ్వు కన్నీరు కార్చడం, దాని గురించి భారం కలిగి దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేస్తే, నీ కన్నీటిని గూడా దేవుడు తుడుస్తాడు. కాబట్టి మరియ యొక్క ధైర్యము, మరియ యొక్క తెగింపు, మరియ యొక్క ఆసక్తి చాలా గొప్ప విషయాలు మనకు నేర్పిస్తా ఉంది. చాలా సార్లు మనము మరియ గురించి మనం నేర్చుకుని ఉంటాం కదండీ! భౌతికంగా ఆమె దేవుని చూచింది కానీ, మనమైతే ఆత్మీయ నేత్రాలతో, ఆత్మీయ కళ్ళతో మనం దేవుడిని ఎప్పుడైతే చూస్తామో, దేవుడు మన జీవితాల్ని, మన కుటుంబాల్ని మన ద్వారా దేవుడు ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఇంకా కన్నీటితో, వేదనతో, కుటుంబ సమస్యలతో బాధపడతా ఉంటే, ఫస్ట్ దేవునికి ప్రయారిటీ ఇవ్వండి. దేవుని పనుల గురించి ఆలోచించండి. దేవుని సంఘం గురించి ఆలోచించండి. దేవుని రాకడ చాలా సమీపంగా ఉంది. నశించిపోతున్న ఆత్మల గురించి ప్రార్థించాలి. మన కుటుంబాల గురించి, పిల్లల గురించి, భర్త గురించి, లేకపోతే కుటుంబంలో ఉన్న సమస్యల గురించి, ఆర్థిక పరిస్థితుల గురించి ఎప్పుడు మనం ప్రార్థిస్తూనే ఉంటాం.
కాబట్టి మన జీవితంలో మరియ ఎలాగైతే ఆసక్తితో, తెగింపుతో, ధైర్యంతో దేవుని కొరకు జీవిస్తూ వచ్చిందో మనం కూడా జీవిస్తే మనకన్నిటిని కూడా దేవుడు తుడుస్తాడు. మనల్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. ప్రైజ్ ది లార్డ్.